కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందమ్మా. 18 నెలల కాలం అయిపోయింది. అసలు ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం అనేది చాలా పనులు బాగా చేస్తున్నారండి. ఏ ఏ పనులు కార్యక్రమాలు బిగిన్ చేసినా కానీ అన్నీ బాగా సక్సెస్ అవుతున్నాయి, సూపర్ సక్సెస్ అవుతున్నాయి. కూటమి ప్రభుత్వానికి వంక పెట్టేవాళ్ళు అంటూ ఎవరూ లేరు, ఎవరికి చేత కాదు. అలా చేయగలిగే సత్తా కూడా ఎవరికీ లేదు. కూటమి మా మాట అంటారు మీరు. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం చేయట్లేదనే అమ్మా చెప్తుంది వాళ్ళు. వైసీపీ వాళ్ళు చెప్పడానికి చాలా చెప్తారండి. వాళ్ళు ఏంటంటే జనంలోకి ఏదో ఒక విధంగా రావాలి, ఏదో ఒక మాట మాట్లాడితేనే మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, లేకపోతే మమ్మల్ని జనం మర్చిపోతారేమోనని చెప్పని తేపకోసారి బయటకు వస్తున్నారు తప్పితే వాళ్ళు ఏది చేయటానికి, వాళ్ళకి చేతనైన మాటలు చెప్పడానికి ఏది రావట్లేదు. వాళ్ళు చేయగలిగే వాళ్ళు అయినట్టయితే పోయినసారి వాళ్ళకి పట్టా కట్టినప్పుడు వచ్చిన కంపెనీలన్నీ వెనక్కిపోయి ఆంధ్ర అనేది సగం నాశనం అయిపోయింది. ఈ రోజున ఆంధ్ర పోయినసారి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ జనం అందరూ నమ్మి పట్టం కట్టినట్టయితే ఈరోజు ఆంధ్ర హైదరాబాద్ కంటే కూడా మంచి పొజిషన్లో ఉండేది. అది చేతగాక జనం అందరూ వాడిని నమ్మి, జగన్మోహన్ నమ్మి ఈ రకంగా చేతులారా చేసుకున్నారు, నాశనం చేసుకున్నారు. అంతకు తప్పితే ఏమి లేదు. వాళ్ళకంటూ ఏది చేత కాదు, ఏమి చేయలేరు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఏదైతే సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చారో ఆ హామీలు ఇవ్వకుండా అటు ప్రజల్ని మోసం చేస్తున్నాడు, మహిళలకు ఇచ్చిన హామీలు మహిళలకు నెరవేర్చకుండా మహిళలకు వెన్నుపోటు పొడుస్తున్నారు అనేది వైసీపీ నాయకుల వాదనమ్మా. మరి దానికి ఏం చెప్తారు? ఇప్పుడు అట్లా కాదండి, ప్రతి ఒక్కళ్ళు హామీ హామీ అంటున్నారు. అన్ని ఉచితంగా ఇచ్చి అన్ని చేసి కంపెనీలు రావాలి, పట్టం కట్టాలి, మన ఆంధ్రాని మంచి పొజిషన్లో ఉంచాలి అంటే మనకు ఉన్నదే మనదంతా అప్పుల్లో ఉన్నాం. మనం అసలు ఫస్ట్ మనం ఆంధ్ర విడిపోయిందే అప్పుల్లో విడిపోయాము. అప్పుల్లో విడిపోయిన దాన్ని ఎట్లోకట్లా ఆయన సాయశక్తులా ప్రయత్నించి ఏదో ఒక విధంగా ఎటు నుంచో అటు నుంచి అమౌంట్ తీసుకొచ్చి మంచి పొజిషన్లోకి తీసుకెళ్లాలని చెప్పని చూస్తుంటే వీళ్ళు ప్రతి ఒక్కదానికి ఫ్రీ హామీలు ఇచ్చి ఇప్పుడు ఆయన ఫ్రీ హామీలు ఇవ్వటం లేదు అనేది ఉత్తమ మాటలు. ఆయన ఇవ్వాల్సిన కాడికి ఇస్తున్నారు, జనానికి కావాల్సిన వరకు కార్యక్రమాలు చేస్తానే ఉన్నారు. ఆయన ఇవ్వటం లేదు అనటానికి ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చాము, మేము ముందే ఇచ్చామన్నారు. వాళ్ళు పెన్షన్ ఎలా పెంచారు? సంవత్సరానికి 200, సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచారు. వాళ్ళు ఏమన్నా చేతనే ఒక్కసారిగా పెంచగలిగారా? ఈయన అలా చేయలేదు. రాగానే ఒక్కసారిగానే పెన్షన్ పెంచాడు. అలా చేతనై మరి చేయగలం. ఏదైనా ఒక్క పని చేసామని చెప్పండి. పెన్షన్ సంవత్సరానికి ఒకసారి 250 రూపాయల చొప్పున పెంచి ఈ రోజున హామీలు ఏమి ఇవ్వటలేదు అని చెప్పని మాట్లాడుతున్నారు. ఏ హామీలు నెరవేర్చకుండా ఉంటున్నారు? అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, ఎక్కడ చూసినా అఘాయిత్యాలు జరిగిపోతున్నాయి అనేది రోజా గారు కానీ, విడదల రజనీ గారు కానీ, లేదంటే వైసీపీ మహిళా నాయకులు కానీ చెప్తున్న మాట అమ్మా. మరి దానికి ఏం చెప్తారు? మరి ఏమండి, రోజా గారు కానీ, విడదల రజనీ గారు కానీ ఆడోళ్ల లెక్కలో వాళ్ళని మాట్లాడుకోవటమే అనవసరం. అసలు వాళ్ళ పేరు ఉచ్చరించడానికే మాకు సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు, వాళ్ళున్న కాలంలో ఎవరికన్నా ఆడోళ్ళకి రక్షణ ఉందని చెప్పండి. వాళ్ళున్న కాలంలో రక్షణ ఉన్నట్టయితే వాళ్ళు సపరేట్గా చట్టం ఎందుకు పెట్టారు? అసలు ఆడోళ్ళకి వాళ్ళకి రక్షణ లేదని చెప్పి, వాళ్ళున్న కాలంలో రక్షణ లేదని చెప్పని వాళ్ళు చట్టాలు అవన్నీ పెట్టుకున్నారు. మా కూటమి ప్రభుత్వంలో అలాంటివి ఏమీ లేవు. ఆడోళ్ళు ఏ టైం అప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ అంతా రక్షణగానే ఉంది. ఏ టైం అప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ, మన లోకేష్ గారు కానీ అండగా ఉంటామని చెప్పని ఎప్పుడూ ప్రోత్సహిస్తానే ఉన్నారు. ఆడోళ్ళని దేనిలోనైనా ముందుకు నడిపిస్తానే ఉన్నారు. ఆడోళ్ళది రక్షణ లేదు అని చెప్పడానికి ఉత్తమ మాటలు. ఎందుకంటే విడదల రజనీ గారు కానీ, రోజా గారు కానీ జనం మర్చిపోతారు వాళ్ళని అని చెప్పని అప్పుడప్పుడు జనంలో కనిపించాలి, ఏదో ఒకటి మాట్లాడి అని చెప్పని రావటం తప్పితే ఏమీ లేదు. విడదల రజనీ గారు కానీ ఈసారి ఇంకా జనంలోకి వస్తే మాత్రం అసలు ఊరుకోరు. రోజా గారు అయితే ఇంకా అసలు మరీ గలీజు, తనంత వల్గర్ ఇంకెవరు లేరనమాట. తను మాట్లాడే మాటలు మగోళ్ళు కూడా ఎవరు మాట్లాడరు. అమ్మా, మీరు గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి 18 నెలల పరిపాలనకి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమున్నాయి అనుకోవచ్చు అంటారమ్మా? ప్రధానమైన కారణాలంటే కంపెనీల కోసం వాళ్ళు ఎంత పోరాడుతున్నారో, మన పిల్లల భవిష్యత్తు ఎంత బాగుండాలని చెప్పని వాళ్ళు కృషి చేస్తున్నారో మీ అందరూ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. గడిచిన ప్రభుత్వం ఒక్క కంపెనీ తీసుకురాగలేకపోయారు. మన ఆంధ్ర ప్రజల పిల్లలందరూ భవిష్యత్తు నాశనం చేసి వెళ్ళారు. మీరు ఆ మాట అంటారు. ఆయన అంటుంది ఏమంటే నేను 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను, 50 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదమ్మా.
ఇచ్చారండి. 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, 50 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఎందుకంటే బీకామ్ చదివినోళ్ళు, ఎంకామ్ చదివినోళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళకి ఎవరికి విలువ లేకుండా ఈ ఇచ్చారు చూడండి. బండ్లు నడుపుకోండి, బియ్యం వెమ్మటి తిరగండి, వార్డుల్లో తిరగండి, వాళ్ళ పేర్లు రాసురండి, వీళ్ళ పేర్లు రాసురండి అని చెప్పని వాళ్ళ పొజిషన్ కు తగ్గ ఉద్యోగాలు ఏది లేవు, ఏవి ఇవ్వలేరు. వాళ్ళు ఇవ్వరు కూడా, ఎప్పటికీ ఇవ్వలేరు కూడా వాళ్ళు. అసలు ఏందమ్మా ఇప్పుడు వస్తున్న కంపెనీలన్నీ మా వాళ్ళే వస్తున్నాయి, నేనే తెచ్చానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే ఇదంతా వీళ్ళు చేసిందంతా నేను చెప్పుకుంటుంది చంద్రబాబు అనే మాట అయితే అంటున్నారు కదమ్మా. సరే మీ వల్లే కంపెనీలు వస్తున్నాయి. మీరున్న కాలంలో 5 సంవత్సరాల కాలంలో ఒక్క కంపెనీ అన్నా ఇక్కడ శంకుస్థాపన చేసి ఒక్క కంపెనీ అన్నా ముందుకు వచ్చింది ఉందా? ఇక్కడ నుంచి హైదరాబాదు, చెన్నై వెళ్ళిపోయినాయి తప్పితే ఒక్కడు కూడా ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసిన కంపెనీలు ఏవీ లేవండి. మీరు చెప్పుకున్నంత మాత్రాన జరిగిపోయినాయి అని చెప్పని జనం నమ్ముతారని చెప్పని అనుకోవద్దు. ఇంకా పిల్లల జీవితాలు నాశనం చెయ్యొద్దు. ప్రజలు నమ్ముతారు కదా, ప్రజలు నమ్మి మాకే మళ్ళీ పట్టం కడతారు, మళ్ళీ పిల్లలతో ఆడుకుందాం అని చెప్పని మళ్ళీ డ్రగ్స్ తీసుకొచ్చి మళ్ళీ పిల్లల జీవితాలు నాశనం చేద్దామని చెప్పని అనుకోవద్దు. ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకొని పిల్లలు కూడా చాలా బాగుపడ్డారు. అందుకనే పోయినసారి పిల్లలందరూ కూడా వచ్చి ఓట్లు వేయబట్టే పిల్లలందరూ అర్థం చేసుకొని ఓట్లు వేయబట్టే చంద్రబాబు నాయుడు గారు గెలవగలిగారు. అదంతా ఏం లేదు, ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మరి ఇప్పటికీ వైసీపీ నాయకులు చెప్తున్నారు కదమ్మా. ఈవీఎంలు మేనేజ్ చేసి వైసీపీ వాళ్ళు గెలిచారన్న సంగతి మాకు అందరికీ తెలుసండి. ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఈవీఎంలు మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గెలిచారని చెప్పని చెప్తున్నారు. ఈవీఎంలు మేనేజ్ చేసి గెలవకపోయినట్టయితే పోయినసారి మీరు ఈవీఎంలు తర్వాత ఎన్ని బయటపడినాయండి? అన్ని పాతయన్నీ అసలు పెట్టినవన్నీ పోయి కొత్తవన్నీ బయటకు వచ్చినాయి ఈవీఎంలు. అసలు ఈ ఓట్ల దగ్గర పెట్టినవే లేవు. మీరు చేసిన పనులు మళ్ళీ ఎవరన్నా ఎత్తి చూపిస్తారని చెప్పని మీరు ఇప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడుతున్నారు తప్పితే ఈవీఎంలు మరి పోయినసారి అన్నారుగా ఈవీఎంలు మేనేజ్ చేస్తే అన్ని సీట్లు ఎలా వచ్చినాయి, ఇన్ని సీట్లు ఎలా వచ్చినాయి అని చెప్పని. ఇప్పుడు కూడా మరి అంతే కదా, ఈవీఎంలు మేనేజ్ చేశారని చెప్పని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే మీరు చేయగలిగారు కాబట్టి యువతలను ఎత్తి వేయడానికి మాట్లాడుతున్నారు. సరే ఓవరాల్ గా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే 2029 అధికారం నాది, నేను వస్తే కనుక 2.0 పరిపాలన చూపిస్తాను అని చెప్పి అయితే ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? మీరు జనం ఏమన్నా పిచ్చోళ్ళై నమ్మి మీకు పట్టం కడితే జనం మోసపోయినట్టే. జనం మోసపోయారు అంటే గనక ఈసారి పిల్లల జీవితాలు నాశనం అయిపోయినట్టే. మీకుగా ఖచ్చితంగా పట్టం కట్టరు. మీరు వస్తారని చెప్పని మీరు పగటి కళలు అంటున్నారు, రాత్రి పడుకొని కూడా కళలు కాదు, మీరు పగటి కళలు అంటున్నారు. ఎందుకంటే మీరు అక్కడ పార్టీ ఆఫీసులో కూర్చొని పబ్జీలు ఆడుకోవటం అవన్నీ జనం బాగా చూశారు, బాగా గ్రహించారు. 2009 కాదు కదా, ఇంకెప్పటికీ మీకు పట్టం కడతారని మీరు ఊహించుకోవటం అవన్నీ కళ్ళు. అదేంటమ్మా ఆయన అయితే చెబుతున్నాడు కదా, నేను ప్రజల కోసం పోరాటం చేస్తాను, పాదయాత్ర చేస్తాను 2027 నుంచి అని చెప్తున్నాడు కదా. మీరు పాదయాత్ర చేస్తారు, ఏమైనా చేయగలరు. మీరు తండ్రి చచ్చిపోతే అందరి చేత సంతకాలు పెట్టించుకొని సంతకాల ద్వారా మీరు సీఎం అయ్యి ఈవీఎంల ద్వారా ఈవీఎంలన్నీ మార్చి మీరు సీఎం అయ్యి, తండ్రి చచ్చిపోతే సంతకాల ద్వారా సీఎం అయ్యి ఇప్పుడు కొత్తగా మళ్ళీ పాదయాత్ర చేస్తాను, ఇంకొకటి చేస్తాను, లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే ఎంత హింసించారో మీరు. అదే మీరు పాదయాత్ర చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మీకు ఎంత రక్షగా ఉండి మిమ్మల్ని పాదయాత్ర చేయనిచ్చారు. మీకు అదే చేత కాలేదు, ఇంకా మీరు ఏం చేయగలరు? అసలు ఇంకోటి వేరే దాని గురించి ఏం మాట్లాడవసరం లేదు, దాని గురించే అర్థమైపోతుంది. అంటే 2029 జగన్మోహన్ రెడ్డి రావటం అవకాశం లేదంటారమ్మా? ఖచ్చితంగా లేదు. మీకు ఆ అవకాశం లేదు. మీకు ఏదన్నా అవకాశం ఉందని చెప్పి కలల కన్నా గానీ ప్రజల జీవితాలు నాశనం చేసుకోవడమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.